హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ద్వారకేష్. వెల్కమ్ టు కిచడీ గైస్. నేను ప్రజెంట్ బేగంపేట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. నా ఈ జర్నీ వచ్చేసరికి బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. టైం వచ్చి 4:50 అయితే అయింది. నేను ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ 5:45 అయితే ఇచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 గౌరాపూర్ ఎక్స్ప్రెస్. చూద్దాం, ముందు స్పీడ్ గా వచ్చేస్తుందని చెప్పి 4:30 కల్లా స్టేషన్ కి వచ్చేసాను. ఇక్కడ చూసాను 5:45 ఇచ్చాడు. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్లే ఉన్నాయి, ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2. ఇక్కడ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2కి వెళ్తాక వచ్చి ఇదంతా క్లోజ్ లో అయితే ఉంది. వెనకాల ఒక ర్యాంప్ ఇచ్చాడు. ఎక్స్కలేటర్ కూడా క్లోజ్ లో అయితే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం. లిఫ్ట్ అయితే ఉంది సెకండ్ ప్లాట్ఫామ్ కి వెళ్తాకి. ఇక్కడ ఒక ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ నుంచి అయితే వెళ్ళాలి సెకండ్ ప్లాట్ఫామ్ కి. ఎందుకంటే మొత్తం స్టెప్స్ గానీ ఎక్స్కలేటర్ గానీ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నేను జర్నీ చేయబోతున్న ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చేసాడు. ఇది యశ్వంత్పూర్ నుంచి గౌరాపూర్ వరకు వెళ్తుంది. నేను బేగంపేట నుంచి గోండా జంక్షన్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. ట్రైన్ నెంబర్ 12592. జర్నీ వచ్చి 30 అవర్స్ అని చెప్పాడు. మరి చూడాలి. ఓ అమ్మ, చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇది రిజర్వేషనో జనరల్లో కూడా అర్థం కావట్లా. ఇప్పుడే బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ట్రైన్. చూడాలి ఎంత స్పీడ్గా తీసుకెళ్తాడో మరి. అసలే ట్రైన్లో ఖాళీ లేదనుకుంటుంటే ఎక్కిన వాళ్ళ దగ్గర ఫైన్లు తీసుకుని రిసీట్లు ఇచ్చి వాళ్ళని ఎక్కడే ఉంచి వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఏంటి, అరగంటలో వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. డే అంతా 30 అవర్స్ జర్నీ చేసి వెళ్ళాలి. నా సీట్లో నేను కూడా కూర్చోలేదు. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా అయోధ్యకి వెళ్ళాలనుకుంటే వీక్లీ వన్స్ డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు టికెట్ దొరక్కపోతే కనుక లక్నోకి కానీ గోండా జంక్షన్కి కానీ బుక్ చేసుకుని అక్కడి నుంచి బస్సులో అయోధ్యకి అయితే రీచ్ అవ్వండి. నేను ఇప్పుడు అలాగే వెళ్తున్నాను, బేగంపేట టు గోండా జంక్షన్. ట్రైన్ క్రాసింగ్ కోసం ఆగింది. ఇలా ఆగినప్పుడు మనకు ఆపోజిట్లో వచ్చే ట్రైన్ పాస్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా గ్రీన్ ఫ్లాగ్ అయితే చూపించాలంట, లేకపోతే ట్రైన్ అయితే మూవ్ చేయరంట. అది ఎంతవరకు నిజమే ఎంత అబద్ధం ఎవరికైనా తెలిస్తే కానీ కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మాకు పాస్ అయిన ట్రైన్ కూడా గ్రీన్ ఫ్లాగ్ చూపించింది. 12ంటికి వచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఫుడ్ తీసుకొచ్చారు. నేనైతే వెజ్ థాలీ చెప్పాను. కాస్ట్ వచ్చి 120 రూపీస్ పడింది. ఏమి ఇచ్చారు, టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. 2 పుల్కా, పన్నీర్ కర్రీ, దాలు, ఒక పచ్చడి ఇచ్చారు. టేస్ట్ వచ్చి మరీ అంత బాగోకుండా ఏం లేదు, ఓకే. బట్ 120 రూపీస్కి వర్తా అంటే కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు అది తప్ప వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే నార్త్ సైడ్ ఇంకా ఏముండవు అసలు. యాక్చువల్గా ఈ ట్రిప్ అంతా నేను బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకున్నాను. అందుకనే నాన్ ఏసీ స్లీపర్ బుక్ చేసుకున్నా. బడ్జెట్లో రావచ్చా, రావడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా నేను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. లాస్ట్లో మీకు ఎంత అవుతుంది ఏంటి, ఫుడ్కి స్టేయింగ్కి మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే జంక్షన్ అంటారు, కనీసం జంక్షన్ అంటే 4-5 ప్లాట్ఫామ్లు అయినా ఉండాలి కదా. ఇక్కడ జంక్షన్ అంటారు, 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. అది ఇది గంగా రివరు. కాన్పూర్ సెంట్రల్ దాటాకైతే వస్తుంది. చూడండి, గంగా రివర్ ఆనుకునే మనకి పంట కూడా పండిస్తున్నారు. ఫ్రూట్స్ అంట అవి, కర్బూజా, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ అయితే ఇక్కడ పండిస్తున్నారని ట్రైన్లో లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. రివర్ పక్కనే ఇలాగా పండించడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చూడండి ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో. 120, 125 టచ్ అయింది, 130 కూడా టచ్ అయింది. బాగా స్పీడ్గానే లాగిచ్చేస్తున్నాడు. దానికి గోండా జంక్షన్లో అయితే దిగాను. ఈ ట్రైన్ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను కుంభమేళా కూడా వెళ్ళినప్పుడు నార్త్ సైడ్ విండో సీట్ వస్తే అంత నరకం ఇంకోటి ఉండదు. వాళ్ళు తుప్పుకొని వస్తానే ఉన్నారు. అసలు ఒక్కరు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఏదో పెద్ద రన్నింగ్ రేస్ లాగా పోటీ పడి మరి నవ్వుతున్నారు గుట్టాలు కైనీలు.
ఇవన్నీ పర్లేదు. ఒక ట్రైన్లో ఏకంగా సిగరెటే కాల్చేసాడు ఆడిని మొత్తం. అసలు నాకు అక్కడి నుంచి ఒకటి నిలబట్టాకి లేదు, అక్కడే కూర్చోడానికి లేదు, అలా అయిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఎవరైనా రావాలి అనుకుంటే నార్త్ సైడ్ బెటర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఈ బుక్ చేసుకోవడం బెటర్. జనరల్ ఒకటే, స్లీపర్ ఒకటే. ఏదో పేరుకి మాత్రమే టికెట్ మీద మన సీట్ అని ఉంటుంది, కానీ అక్కడికి వచ్చాక మన సీట్ అని లేదు. మొత్తం సర్వమంగళ మేళ మొత్తం. అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళే బస్సు ఒకటి ఎత్తుక్కొని బస్సు ఎక్కాలి. ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే జనరల్గా ట్రైన్ టికెట్ అనేది తక్కువ రేట్ ఉంటుంది, బస్ టికెట్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. కానీ గోండా జంక్షన్ నుంచి అయోధ్యకి 150 రూపాయలు ట్రైన్ టికెట్, 79 రూపాయలు బస్ టికెట్. కాకపోతే ఏంటంటే రాత్రి నేను పడుకోవడానికి మాత్రం నా బ్రెత్ నాకు ఇచ్చి నన్ను ప్రశాంతంగా పడుకొని ఇచ్చారు. వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, అది మాత్రం హ్యాపీ థింగ్. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక ఇలా ఆటోలు ఉంటాయి. ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళే బస్ స్టాండ్కి 20 రూపాయలు అడిగారు మనిషికి. ఈ అయోధ్య ట్రిప్ అనేది నాకు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. నేనైతే అసలు వెళ్ళాలని కానీ అనుకోలేదు. బట్ ఏంటంటే శ్రీరామనవమి వస్తుంది కదా, అయోధ్యలో ఎలా జరుపుతారో చూడాలనిపించింది. అందుకే సరే ఇప్పుడు టికెట్స్ ఉంటే వెళ్దామని ట్రైన్ టికెట్స్ ఓపెన్ చేశాను. వెయిటింగ్ లిస్ట్ 187 ఉంది. సర్లే బుక్ చేద్దాము, కన్ఫామ్ అయితే వెళ్దాం అన్నట్టుగా బుక్ చేశాను. చూస్తే అది నిజంగానే కన్ఫామ్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ 187 ఉన్నా కన్ఫామ్ అయిపోయింది. నాకు వెయిటింగ్ లిస్ట్ 92 ఉన్నప్పుడు రిజెక్ట్ అయింది. ఇది 187 ఎలా కన్ఫామ్ అయిందో ఆ రాముడి దయ అంతా. గోండా జంక్షన్ నుంచి బస్ స్టాండ్ అయితే చాలా దూరం ఉంది. 20 రూపీస్ అయితే రీజనబుల్గానే తీసుకున్నారు. బట్ ఏంటంటే నేను బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ బస్సు అయితే రెడీగా ఉంది, ప్రైవేట్ బస్సు. నా రైట్ సైడ్ వైట్ బస్సులు కనపడుతున్నాయి కదా, ఆ బస్సెస్సే. అయోధ్య బైపాస్ అని అడగండి, వాళ్ళే తీసుకెళ్తారు. 1 అవర్ జర్నీ, 70 రూపీస్ టికెట్ పడుతుంది మనకి పర్ హెడ్. అయోధ్య వెళ్ళే లోపల అయోధ్య యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. అయోధ్యకి పేరు ఎలా వచ్చిందంటే పురాణాల్లో మహారాజా అయిన ఆయుధ్ని శ్రీరాముని పూర్వీకులుగా చెప్పేవారు. అతని పేరు సంస్కృతమైన యుద్ధ పదం నుంచి వచ్చింది. మహారాజా అయిన ఆయుధ్ ఇక్కడ పుట్టడం వల్ల అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. ఇంకా రామాలయం నిర్మాణ గొడవలు చూసుకుంటే ఇది 2.77 ఎకరాల విషయంలో హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. రాముడి జన్మస్థలంగా హిందువులు, బాబ్రీ మసీద్ నిర్మించిన ప్రదేశంగా ముస్లింల మధ్య గొడవ. అసలు ఈ గొడవలో 1528లో రాముని ఆలయం కూల్చివేసి మసీద్ నిర్మించారు. సో దాంతో మొదలైన గొడవలు ఇవి. 1528 నుంచి 2010 వరకు కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ చాలా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఫైనల్గా సుప్రీంకోర్టు ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ని అక్కడ పంపించి పరిశోధన చేయించారు. అసలు ఆ ల్యాండ్ ఎవరిది అని చూస్తే కనుక అక్కడ రామాలయం పైనే మసీద్ కట్టారు అన్న విషయం తేలింది. ఫైనల్గా 2019 నవంబర్ 9వ తారీఖున అక్కడ రామాలయమే కట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. రామునికి సంబంధించిన ఈ జన్మభూమిని రామాలయం ట్రస్ట్ వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాళ్ళు ఆ 2.77 ఎకరాలతో పాటుగా 100 ఎకరాలు రామాలయం కోసం, రామాలయ నిర్మాణం కోసం సపరేట్గా కొన్నారు. 2020 ఆగస్టు 5న నరేంద్ర మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన అయితే జరిగింది. ఈ రామ మందిరానికి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్, టీసీఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫైనల్గా మన రాముల వారు పుట్టిన జన్మభూమి అయోధ్యకు అయితే వచ్చేసాను. ఆర్చ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అటే టెంపుల్ యొక్క దారి. భార్యాభర్తల అన్యోన్యతకి, అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం ఈ అయోధ్య. చూడండి, మనం బస్ దిగాక ఇలా ఎదురుకు వస్తే ఇక్కడ ఆటోలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కి హనుమాన్ గర్హి దగ్గర డ్రాప్ చేస్తారు. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఈ కారిడార్ పేరు అయోధ్య ధర్మపాత్ అంటారు. మన భారతదేశంలో రామాలయం లేని ఊరు కానీ, పల్లె కానీ, పట్టణం కానీ లేదు. అయినా ఎందుకు ఈ అయోధ్యకు అంత ప్రాముఖ్యత అంటే రాముల వారు పుట్టిన జన్మస్థలం కాబట్టి, రాముల వారి సొంత ఊరు కాబట్టి ఈ అయోధ్యకు అంత పేరు ప్రఖ్యాతి వచ్చింది. ఈవెన్ మనమైనా సరే ఎక్కడన్నా ఏదన్నా సాధించి అందరూ మనల్ని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ అదే మన సొంత ఊరిలో మనల్ని మెచ్చుకుంటే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ అయోధ్య కూడా. ఈ
ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. నేను మెయిన్ టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాను. నేను ఉండే స్టే నుంచి టెంపుల్కి 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా మీకు, సూర్య హోమ్ స్టే అని, అందులోనే నేను ఉండేది. సింగిల్గా వచ్చాను కాబట్టి డార్మెటరీ తీసుకున్నాను. నాకు 5 డేస్కి గాను 700 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇన్ కేస్ ఫ్యామిలీ వస్తే ఎవరైనా రూమ్ తీసుకోవాలనుకుంటే సింగిల్ డేకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఏసీ రూము. నేనున్న హోమ్ స్టేలో రూమ్ అయితే ఇలా ఉంటుంది. పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఏసీ రూమ్ ఇది. మనకి మెయిన్ టెంపుల్ ఆపోజిట్లో బిడలా ధర్మశాల అని ఉంటుంది. అందులో పర్ డేకి రూమ్ వచ్చి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డార్మెటరీ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఆల్రెడీ డార్మెటరీ తీసేసుకున్నాను కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి హనుమాన్ గర్హి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాతే రాముల వారి దర్శనం చేసుకోవాలంట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యలో బ్యారిగేడ్స్ అడ్డుండడం వల్ల ఏంటంటే ముందు రాముల వారి దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకుంటున్నారు. కాకపోతే ఈ బ్యారిగేడ్స్ ఉండడం వల్ల చాలామంది కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం బస్సు కానీ ఆటో కానీ దిగినప్పుడు టెంపుల్ అవతల వైపు ఉంటుంది కదా, రోడ్ క్రాస్ చేయడానికి లేదు, మధ్యలో బ్యారిగేడ్స్ అడ్డు ఉన్నాయి. మళ్ళీ మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే ఎదరికెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. సో అలా కాకుండా అందరూ రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముందు హనుమంతుని దర్శనం తర్వాత రాముల వారి దర్శనం చేసుకోవాలంట. ఇక్కడ హనుమంతుడు క్షేత్రపాలకుడు అయోధ్యకి. హనుమంతుని టెంపుల్కి వెళ్ళే దారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు స్వీట్ షాప్స్ అయితే ఉంటాయి. ఇలాగా ఇక్కడ స్వీట్స్ తీసుకుని వెళ్తే అక్కడ హనుమంతుని వారి పాదాల దగ్గర పెట్టి మనకి ఇస్తారు, అదే ప్రసాదం. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेशा कानन कुंडल किंचित केशा ध्वजा विराजय कांते मूर्ध जनेऊ साजय शंकर सुमन केसरी कंधर तेज प्रताप महाजगवंदन विद्यावान कुटीयति चातुर नाम ताज करिते को आतुर कंचन विकसित देखो रसिया नाम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि कामा विकट रूप धरि पंकज नामा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे आय संजीवन भगत जियाए श्री रघुवीर हर्ष उर लाए जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर చూడండి హనుమాన్ టెంపుల్లో హనుమంతుడు ఎలా ఉన్నారో మీరు కూడా దర్శించుకోండి. మందిర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. నేనైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. మనం లోపలికి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వీల్ చైర్స్ అయితే ఉంటాయి. ఎవరికన్నా హెల్త్ బాగోపోయినా లేదంటే కనుక కాల్ ఫ్రాక్చర్ అయినా సరే వీల్ చైర్స్ ఉంటాయి. అవి అయితే కనుక ప్రైజ్ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఎవరైతే మనకు సర్వీస్ చేయడానికి మనిషి అయితే వస్తారో వాళ్ళకి మాత్రం 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళతో పాటు ఒక మనిషి కూడా వెళ్ళొచ్చు, మనం ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇది రెండోసారి వెళ్తున్నా దర్శనానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూ లైన్స్ కూడా 5 పెట్టారు. ఎందుకంటే సడన్గా క్రౌడ్ ఫుల్ అయితే కనుక కంట్రోల్ చేయడానికి, ఏ ఇబ్బంది కలగకోకుండా ఉండడానికి లైన్స్ అయితే ఎక్కువ ఏర్పాటు చేశారు. లోపలికి అయితే అసలు ఫోన్ అలౌ లేదు. మనం కొద్దిగా ఎదరికెళ్ళాక ఫస్ట్ చెక్ పాయింట్ దాటాక మన చెప్పులు కానీ లగేజ్ కానీ ఫోన్ అన్నీ సపరేట్ లాకర్స్ ఉంటాయి, వాటిలో సబ్మిట్ చేయాలి. లోపలే మనకి గోశాల కూడా ఉంది. ఇక్కడ ఒక గోశాల ఉంది, టెంపుల్ దగ్గరలో ఒక గోశాల అయితే ఉంటుంది. మెయిన్ టెంపుల్ ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. మీకు దూరంగా కనపడుతుంది, కన్స్ట్రక్షన్ అవుతున్నది క్రెయిన్స్తో, అదే మెయిన్ టెంపుల్. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుందంట ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఆ 3 ఫ్లోర్స్లో ఒకటే బాలరాముని మందిరము, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా అవి ఓపెన్ అయితే అవ్వలేదు. ఇది వచ్చి ఫస్ట్ చెక్ పాయింట్.
ఇక్కడ మనకు లగేజ్ తీసుకెళ్తే లగేజ్ అంతా స్కాన్ చేసి పంపిస్తారు. నాకైతే లగేజ్ ఏం లేదు, నేను అంతా డార్మిటరీలోనే పెట్టేశాను. ఇది జస్ట్ మొబైల్ కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికెళ్తే కనుక లగేజ్ పాయింట్స్ ఉంటాయి, చూపిస్తా చూడండి. ఫస్ట్ చెక్ పాయింట్ దాటాక ఎలా అయితే ఉంటుంది, ఇంకా లోపల చాలా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది. ఇది వచ్చేసి శ్రీరామనవమికి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా 2 days ఉంది శ్రీరామనవమికి. ఇది వచ్చి చెప్పుల కౌంటరు. మనకి చెప్పులు అన్నీ ఒక టబ్ లాంటిది ఇస్తారు, ఆ టబ్లో పెట్టి మనం ఇస్తే ఆ లాకర్లో పెడతారు వాళ్ళు. చూడండి, ఇలా లాకర్లో పెడతారు మనకి. ఈ చెప్పులు ఇక్కడ సబ్మిట్ చేశాక ఇంకొద్దిగా ఎదరికెళ్తే మనకి ఆపోజిట్లోనే మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. కనిపిస్తుందిగా ఫ్రెండ్స్, ఆపోజిట్లో అదే మొబైల్ కౌంటర్స్. చూపిస్తా పదండి. ఇదే లాకర్స్ పాయింట్. ఇక్కడ 35 లాకర్స్ అయితే ఉంటాయి. లోపల చూపిస్తా చూడండి. మనకి ఒక ట్రే ఇచ్చి మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మొత్తం దానిలో పెట్టి వాళ్ళు లాక్ వేసి కీ కూడా మనకే ఇస్తారు. ఇప్పుడే నా దర్శనం అయితే అయిపోయింది. లాకర్స్లో నుంచి ఫోన్ తీసుకునేటప్పుడు ఫోన్ అయితే అన్లాక్ చేయమంటారు. ఎందుకంటే రీచెక్ చేసుకోవడానికి వాళ్ళు కూడా మన ఫోన్ ఇస్తున్నారా వేరే వాళ్ళ ఫోన్ ఇస్తున్నారా అని రీచెక్ చేసుకుంటారు. దర్శనం అయితే స్పీడ్గానే అయిపోయింది. నాకు అరౌండ్ 30 minutes లోపల అయిపోయింది దర్శనం నాకు. లోపల టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా సూపర్గా ఉంది అసలు. ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ అవ్వకముందే ఎలా ఉందంటే, పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే ఏ లెవెల్లో ఉంటుందో బాలరాముని చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1.5 year అయితే ఈజీగా పడుతుందని ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడిగితే చెప్పారు. మెయిన్ థింగ్ ఏంటంటే, లోపల భక్తులకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అప్పటికప్పుడు చూడటానికి అపోలో వాళ్ళతో టైఅప్ అయి చిన్న ఫార్మసీ లాగా లేదా చిన్న మెడికల్ యూనిట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్విప్మెంట్ కూడా రెడీ అవుతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇలా ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇది టెంపుల్ యొక్క బయట వ్యూ, చూడండి ఎలా ఉందో. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम ఈ అన్నదాన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అయితే జరుగుతుంది. అయోధ్యలో ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి. 40 degrees ఎండ ఉంది. ఈవినింగ్ 5 o'clockకి వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నారు చూడండి, ఈ ఎండలు తట్టుకోలేక. ఇది బిర్లా మందిర్. మెయిన్ టెంపుల్ ఆపోజిట్లో బిర్లా ధర్మశాలలో అయితే ఉంటుంది టెంపుల్. ఇందులో సీత రామలక్ష్మణులు అయితే ఉంటారు. ఇక్కడ చుట్టూరు గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇది ఇక్కడ సెల్ఫీ పాయింట్ అంట, చూడండి. దీని పక్కనే ఆనుకుని మనకి రాజ్ దర్బార్ మందిర్ అయితే ఉంది. ఈ మందిర్ బయట కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గర 2 years అయితే పడుతుంది మొత్తం అయోధ్య సెట్ అవ్వడానికి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే ఇది 500 years బ్యాక్ దర్శన్ సింగ్ మహారాజ్ అయితే నిర్మించారు. ఇది శ్రీరాముని యొక్క రాయల్ కోర్టు. ఈ రాజ్ దర్బార్ మందిర్ మన హనుమాన్ గర్హి టెంపుల్ నుంచి కరెక్ట్గా 150 meters దూరంలో ఉంటుంది. ఈ మందిర్ దాటాకే మనకి దశరథ్ మహల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్లో సీత రామ లక్ష్మణ హనుమంతుల వారితో పాటుగా శివుడు విష్ణువు గణేశుడు కూడా ఉంటారు ఇక్కడ. మందిరం ఇన్సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదే దశరథ్ మహారాజ్ రాజ్మహల్. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. ఈ మహల్కి 2 ముఖ ద్వారాలు అయితే ఉంటాయి. ఇది త్రేతాయుగంలో దశరథ్ మహారాజు నిర్మించారు. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు టెంపుల్ని చేశారు దీన్ని. చూడండి టెంపుల్ వ్యూ అయితే మీకు ఎలా ఉంటుంది.
ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 4 to నైట్ 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి చాలాసార్లు అయితే మరమ్మతులు జరిగినాయి అంట. రీసెంట్గా 2 years బ్యాక్ కూడా ఈ టెంపుల్కి మరమ్మతులు అయితే జరిగినాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ టెంపుల్లో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అయితే ఉంటారు. చూడండి, మహారాజ్ దర్శత్ మహల్ హనుమంత్ గర్హి నుంచి 500 meters డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దశరథ్ మహల్ పక్క రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు కనక భవన్ అయితే వస్తుంది. ఇదే కనక భవనం. ఇది కైకేయి గారు సీతాదేవికి కానుకగా అయితే ఇచ్చారంట. ఈ భవనంలోనే సీతాదేవి శ్రీరామునికి మొహం అయితే చూపించారని చెప్తున్నారు ఇక్కడ. అప్పట్లో సీతారాముల వివాహం తర్వాత ఇక్కడే నివసించేవారని చెప్పి ఇక్కడ బోర్డు మీద అయితే రాసింది. ఇది వాళ్ళ ఇల్లు అని స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ లోపల అయితే చిన్న టెంపుల్ ఉంది, దర్శించుకుందాం రండి. దర్శించుకుని బయటకు వస్తే ఇలాగ స్వయంగా రాముల వారి పాదాలు అయితే ఉంటాయి. స్వామివారి పాదాల పక్కనే ఇలాగ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారు అయితే ఉంటారు. ఈయన ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట. ఇది ఎగ్జిట్. నాకు ఆపోజిట్గా వస్తున్న వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు అయితే వస్తున్నారు. నేను అన్నదానానికి అయితే లోపలికి వెళ్తున్నాను. అన్నదానం కౌంటర్ వరకు అయితే మనకు ఇలా అలౌ చేస్తారు, అక్కడి నుంచి లోపలికి అయితే పంపించరు. ఇక్కడ ఉన్నంతకాలం అయితే అన్నదానమే ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే బయట ఫుడ్ చాలా కాస్ట్ ఉంది. ఆ కాస్ట్కి సరిపడా టేస్ట్ కూడా ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ బయట కూడా టేస్ట్ చేశాను, అసలు ఏమంత రుచిగా ఏం లేదు. కొద్దిగా మంచిగా తినాలంటే బయట మాత్రం మనిషికి రోజుకి 800 దాకా అవుతుంది ఫుడ్కే. ఇలాగా ఫుడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. చూసారా వెనకాల ఎంత పెద్ద పెద్ద అండాల్లో వండుతున్నారు. ఇలా కప్పుల్లో అయితే పెట్టిస్తారు మనకి. ఎన్నిసార్లు అయినా తీసుకుని తినొచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. ఈ అయోధ్య మొత్తమే దగ్గరగా పోలీసులు 1000 మంది పైనే ఉన్నారు. అసలు ప్రతి 100 మీటర్లకు గాను 10 మంది 15 మంది గ్రూప్గా ఉన్నారు పోలీసులు. ఇంకా CRPF బెటాలియన్ వాళ్ళు కూడా వచ్చారు. అయోధ్యలో పోలీసులు లేని ప్లేస్ అంటూ అస్సలు లేదు. చూడండి, ఇవన్నీ లగ్జరీ కాటేజెస్. బయట చైర్స్ వేసి సరయూ నది పక్కనే ఎంత ప్రశాంతంగా ఉందో. పర్ నైట్కి 10,000 ఛార్జ్ చేస్తారంట. ఇవి ప్రీ బుకింగ్ చేసుకోవాలంట 1 week బ్యాక్ నుంచే. కాటేజెస్ అయితే లగ్జరీగానే ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి టెంపుల్కి 1.5 kilometer దూరం అయితే ఉంది. దీని ఆపోజిట్లోనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ ప్రజెంట్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది ఎయిర్ సఫారీ. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం 5 persons అయితే ఉండాలి రైడ్ స్టార్ట్ చేయాలంటే. ఒక్కరికి ఇద్దరికైతే స్టార్ట్ చేయరంట. కాస్ట్ వచ్చేసి 3,500 plus GST అయితే ఉంటుంది. రైడ్ టైం వచ్చేసి 5 to 7 minutes అయితే రైడ్ టైం ఇస్తారంట. ఇది లతా మంగేశ్వర్ జీ చౌక్. లతా మంగేశ్వరి గారి జ్ఞాపకార్థం కింద ఈ సర్కిల్ అయితే కట్టారు. అయోధ్యలో చూడవలసిన వాటిల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి. లతా చౌక్ పక్కనే మనకి సరియూ ఘాట్కి వెళ్ళే వే అయితే ఉంటుంది. ఇది నడకదారి. మన కార్లో కానీ ఆటోస్లో కానీ వస్తే దీనిపైనే రోడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మన సరియూ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, జరుగుతున్నాయి. ఈవినింగ్ టైం ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హారతికి అయితే ఇప్పుడే రెడీ చేస్తున్నారు మొత్తం. చూడండి నైట్ టైము సరియూ ఘాట్ ఎలా ఉందో. హారతి తర్వాత మనకి లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. సూపర్ ఉంది అసలు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మనకి ఈ లేజర్ షోలో రామాయణం మొత్తం వేస్తారు. గూస్ బంప్స్ వస్తాయి మనకు చూస్తుంటే. చూడండి నైట్ టైము లైట్స్లో లతా చౌక్ ఎలా ఉందో. మీరు అయోధ్య వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ధర్మపాత్ పైన సూర్యస్తంభాల లైటింగ్ అయితే చూడండి.
ఇక్కడతో నా ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లోకల్లో మనకు తిరగడానికి ఏసీ ఎలక్ట్రిక్ బస్ అయితే ఉంటుంది. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అయింది అనేది మీకు నీట్ గా డిస్ప్లే చేస్తాను చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయొచ్చు. అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.